TV7 న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా TV7 నౌ విలేకరి రాజశేఖర్ తో మా మాజీ మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభం ఆయన నివాసం వద్ద కొత్తపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పరామర్శించారు. జగ్గారెడ్డితో పాటుగా కొత్తపేట నియోజకవర్గం ముఖ్య నాయకులు కార్యకర్తలు ఆయన స్వయంగా దగ్గరుండి అల్పాహారం అందించారు. వారికి అనంతరం నివాసం వద్ద జరిగినటువంటి మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి దండుపులు పద్మనాభం ఇంటి మీద దాడి చేయడం జరిగింది. ఈ రోజు వరకు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ దాడి గురించి స్పందించకపోవడం చాలా బాధాకరమన్నారు. ఎక్కడో ఎండిఓ మీద జరిగినటువంటి దాడికి ఇక్కడికి వెళ్లి దాడిని ఖండించారు. కనీసం ఎక్కడో దగ్గరలో ఉన్నటువంటి పద్మనాభం మీద దాడి జరిగితే కనీసం స్పందించకపోవడం చాలా బాధాకరంగా ఉందని సమాధానం అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం గారు అనేటువంటి పేరుకి ఉన్నటువంటి ఖ్యాతి కానీ, వారి కుటుంబానికి ఉన్నటువంటి గౌరవం కానీ, వారికి ప్రజల్లో ఉన్నటువంటి ప్రేమాభిమానాలు ఏది వెలకట్లేదు. అట్లాంటి ఒక నాయకుడి మీదే ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి దొండగలు ఒక దాడిని మరి చేసినప్పుడు ఈరోజు కనీసం దాన్ని ఖండిస్తూ ఉన్న మరి ఇతర పార్టీలో ఉన్నటువంటి వారంతా కూడా ముందుకు రావాలి. మరి నేను అడుగుతున్న పవన్ కళ్యాణ్ గారు, ఏదైతే ఒక ఎండిఓ గారిని ఎవరో తిట్టారనో ఇంకోటనో మీరు కడపంకోటో వెళ్తున్నారు, తప్పులేదు. మరి సాక్షాత్తు ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీదే అటాక్ జరిగితే కనీసం దానికి మరి ఎవరు కూడా కనీసం ప్రతిస్పందించలేదంటే ఈ కూటమి పార్టీ యొక్క వ్యవహారం ఏ రకంగా ఉందో, సాక్షాత్తు ముద్రగడ పద్మనాభం గారికి రక్షణ లేదనేటువంటిది మేమందరం భావిస్తున్నాం. ముఖ్యంగా మరి ప్రభుత్వాన్ని కూడా నేను అడుగుతున్నాను, ఆయనకున్నటువంటి ఖ్యాతి కానీ, ఆయన చేసిన పదవులు కానీ, ఆయన బట్టి ఆ ప్రభుత్వాలకి పేరు వచ్చింది. ఆయన బట్టి కులానికి కానీ, మతానికి కులానికి కానీ, దీనికి అన్నింటికి కూడా పేరు తెచ్చిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. అట్లాంటి ఆయన మీద ఒక కార్యక్రమం, ఒక హేయమైనటువంటి చర్య ముఖ్యంగా మరి జనసేన కార్యకర్తల నుంచి జరిగితే దానికి ప్రతిస్పందన కరువు అయిందంటే ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం. ఇవాళ కొత్తపేట నియోజకవర్గం నుంచే కాదు, యావత్ రాష్ట్రం అంతా కూడా బాధపడుతున్నారు. ముఖ్యంగా కొత్తపేట నియోజకవర్గం నుంచి ఇవాళ అన్ని వర్గాల ప్రజలు కూడా వచ్చి మరి ఆయనకి సంఘీభావంగా, పెద్ద ఆయనకి సంఘీభావంగా ఆయన్ని కలిసి మరి ఏదైతే జరిగిందో దానికి మేమందరూ కూడా దాన్ని మేమందరూ కూడా ఖండిస్తూ ఉన్నాం అన్నట్టు మాట చెప్పి వెళ్ళడం జరుగుతుంది. మరి ఇంత ప్రతిస్పందన, ప్రతి ఒక్క మనసులు, ప్రతి ఒక్క యొక్క హృదయాలు, ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం గారి యొక్క అభిమానులు అందరూ మనసులు గాయపడ్డాయని తెలిసినా కూడా కనీసం మరి అధికార పార్టీ నుంచి కానీ, లేదా ఉన్నటువంటి మరి ప్రభుత్వంలో మేము భాగస్వాములు అని చెప్పుకుంటున్న జనసేన, అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి తగిన రీతిలో స్పందన లేదనేటువంటిది ఈ ఆంధ్ర రాష్ట్రం గ్రహిస్తూ ఉంది. మరి ఇప్పటికే ఇళ్ల ముందు బ్యానర్లు కట్టడం, మరి ఉన్నటువంటి చిన్న చిన్న కార్యకర్తలని ఇబ్బందులు పెట్టడం, వారి ఇళ్ల నుంచి లాగి కొట్టడాలు, ఇట్లాంటి అనేక కార్యక్రమాలు మీరు చేస్తూ ఉన్నారు. ఇది కొంచెం నిండి పొర్లిందని మేము భావిస్తున్నాం. అంటే పాపాలు పండేవి. అంచేతే అందరూ గౌరవప్రదంగా అన్ని పార్టీలు ఉన్న వాళ్ళు కూడా గౌరవించేటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారి యొక్క ఇంటి మీద జరిగిన దాడిని మీరు సరిగ్గా పట్టించుకోకపోవడం అనేటువంటిది మీ విజ్ఞతగా వదిలిపెడుతూ ఉన్నాం. మరి ఏది ఏమైనా ఆయనకు అండగా దండగా ఉంటాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనకు అండగా దండగా ఉంటారు. ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే మరి భవిష్యత్తులో కూడా ఎలాగే ఉంటాయి, దాన్ని మీరు కూడా గమనించుకోవాలని చెప్పి సందర్భంగా మరి మనవి చేస్తూ, ఎస్పెషల్లీ మరి పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం, ఎండిఓ గారికి దెబ్బ తగిలితేనో ఆయనకి ఏదో దోమ కుట్టిందంటేనో కూడా మీరు వెళ్ళిపోతున్నారు, తప్పులేదు. మరి ముద్రగడ పద్మనాభం గారి మీద జరిగినటువంటి దాడి మీకు కనిపించలేదని అడుగుతున్నాం. ప్రశ్నించే నైజం కలిగిందని చెప్తున్నటువంటి మీరు మరి ఒక కులంలోనో లేదా సమాజానికో మరి మార్గ నిర్దేశకుడిగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం గారు రాజకీయాలకి కూడా విలువలు ఉన్నాయనేటువంటి ఈరోజు కూడా నిరూపించగలిగిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. అట్లాంటి వ్యక్తికి మీద ఎట్లాంటి హేయమైన చర్య జరిగితే మీరు ఏమైపోయారో మీ ప్రశ్నించడం ఏమైపోయింది? చంద్రబాబు నాయుడు గారు మీరు నోరు నొక్కేస్తున్నాడా అని అడుగుతున్నాం. అధికారాలు శాశ్వతం కాదు, మరి గౌరవాలే శాశ్వతం. తప్పనిసరిగా కార్యక్రమం జరిగినప్పుడు ముక్తకంఠంతో అందరూ ఖండించి ఏదో మరి ప్రభుత్వం స్పందించింది, అతను అరెస్ట్ చేశారని చెప్పుకుని మీరు చేతులు దులుపుకునే కార్యక్రమం కాకుండా మరొక మాజీ పార్లమెంటేరియన్ మీద మరి అనేక పదవులు చేపట్టేటువంటి ఆయన మీద ఇంత దాడి జరిగితే మరి ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఏం చేస్తున్నారు, డీజీపీ గారు ఏం చేస్తున్నారు, కనీసం ఆయన ఇంటి ముందు సెక్యూరిటీ కూడా మీరు అరేంజ్ చేయలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారని మేము అడుగుతున్నాం. ఒక మాజీ పార్లమెంటేరియన్ అయినా అట్లాంటి వ్యక్తి మీద దాడి జరిగితే మీరు రక్షణ కల్పించిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని అడుగుతున్నాం. ఎంతమంది మేము మీరు